హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము తలకావేరికి వెళ్తున్నాము. తలకావేరి అంటే కావేరి నది జన్మస్థలము. ఇది మడికేరి నుంచి 43.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఇది 1276 మీటర్స్ ఎత్తులో ఉన్న బ్రహ్మగిరిపై జన్మించింది. ఈ ప్లేసు కర్ణాటక స్టేటు కొడుగు డిస్టిక్లో ఉందండి. ఈ కావేరీ నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. దీని స్థల పురాణం అయితే పూర్వము కావేరుడు అనే రాజర్షి బ్రహ్మ కోసము తపస్సు చేస్తాడు. నాకు ముక్తిని ప్రసాదించమని. బ్రహ్మ, నీకు కుమార్తెను ప్రసాదిస్తున్నాను, ఈమె ద్వారానే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. కావేరుని కుమార్తె పేరు కావేర మరియు కావేరి అని చెప్పేసి పిలుస్తారు. ఈ కావేరకు కన్య వయసు రాగానే తన తండ్రి కోరిక తెలుసుకునేసి శ్రీహరి కోసము తపస్సు చేస్తుంది. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యి, నా అంశతో పుట్టిన అగస్త్యుని వివాహం చేసుకున్న క్షణంలో నువ్వు నదిగా మారుతావు. ఆ నదిలో నీ తండ్రి మునుగుతూనే నీ తండ్రికి ముక్తి లభిస్తుంది, నీ తండ్రి కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి వరమిస్తాడు. అలా కావేరీ నది అనేది పుట్టింది. మహానందిలో లాగానే నంది నోట్లో నుంచి సన్నటి దారలాగా నీళ్లు పడి కింద ఉన్న తటాకంలోకి పడుతూ ఉంటాయి. ఇలా పడుతున్న వాటర్ అంతా భూమి లోపలనే కొంత దూరం ప్రయాణించేసి కావేరీ నదిగా బయటికి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న మండపం లాగా కనిపిస్తోంది, చూసారా? అక్కడ ఏ దేవుడు ఉండడు. ఆ కింద చిన్న తొట్టిలో వాటర్ ఉంటాయి, అవి ఏవి మనము టచ్ చేయకూడదు. అక్కడున్న పూజారి వాటినే మనకు తీర్థంలాగా ఇస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి కొంచెము పైకి ఎక్కుతేనా అక్కడ వినాయకుడిది ఒక టెంపుల్, శివుడిది ఒక టెంపుల్ ఉంటాయి. అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి దీన్ని అగస్త్యేశ్వర స్వామి అని చెప్పేసి పిలుస్తారు ఇక్కడ. ఇదే అండి తలకావేరి స్టోరీ. మీరు ఎప్పుడైనా కూర్గు ట్రిప్ వెళ్ళినప్పుడు తలకావేరికి వెళ్ళడము అస్సలు మిస్ కాకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.